45వ అధ్యాయంలో గత వారం మనం ముగించుకున్నాం. గుర్తుందండి? ఆదికాండము 45వ అధ్యాయము 15 వరకు మనం గత వారం ధ్యానించాం. 15 నుంచి 16 నుంచి మనం ఈరోజు ఆలోచించేద్దాం. శ్రద్ధ కలిగి దేవుని మాటల మీద ఆశ కలిగి మీ హృదయాలని కాసేపు ఇక్కడ పెట్టండి. మళ్ళీ వెళ్ళిపోదురు కానీ మీ పనులకి మీ విషయాలకి మీరు వెళ్ళిపోదురు కానీ. 45:16 యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. ఎందుకు ఇష్టంగా ఉంది? కొంతమందికి ఇష్టం అవ్వదు, కొంతమందికి ఇష్టం అవ్వదు. ఎంత బాగా చెప్పినా సరే నువ్వంటే ఇష్టం ఉండదు. ఎందుకని? అంటే నువ్వు చేసిన కార్యం కానీ నీ బోధ కానీ ఇష్టం అవ్వదు. కారణం అంటే నువ్వు ఇష్టం లేదు కాబట్టి. నువ్వు ఇష్టం లేనప్పుడు నువ్వు ఎంత మంచి చేసినా సరే ఇష్టం ఉండదు. ఇక్కడ ఫరోకిని అతని ఇంటికి ఆ వర్తమానం వినబడితే అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండేది. ఎందుకు ఇష్టంగా ఉందంటే ఫరో సేవకులకి యోసేపు అంటే ఇష్టం. వినండి జాగ్రత్తగా. ఎవరంటే ఇష్టం? ఫరో సేవకులకి, ఫరో ఇంటి వారికి యోసేపు అంటే ఇష్టం. యోసేపు అంటే ఇష్టం ఉంది కాబట్టి యోసేపు చేసిన ఏ కార్యమైనా నచ్చుతుంది. యోసేపు నవ్వుతే ఇష్టపడతారో, యోసేపు ఏడిస్తే ఇష్టపడతారు కదండి. కొంతమంది ఇష్టం లేదనుకోండి, నవ్వునా బాధే, ఏడ్చినా బాధే. నవ్వుతే ఎలా నవ్వుతుంది అంటారు, ఏడుతుంటే ఇంక అంతమంది ఏడుతుంది అంటారు. ఇష్టాన్ని బట్టి పోద్ది అంతా కూడా, ఇష్టాన్ని బట్టే పోతుంది. అందుకే దేవుని వాక్యం మనం ఇష్టపడి వినాలి. దేవుని వాక్యాన్ని ఇష్టపడి వినాలి. చెప్పే మనుషుల వైపు కానీ ఏమంటే లేకపోతే మరొక ఆలోచన కానీ లేకుండా దేవుని వాక్యం మీద ఇష్టం కలిగి అంటే దేవుని వాక్యం మనకే ఇష్టం పుడుతుంది. ఇక్కడ చెప్తుంది ఏంటంటే, యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటికి వినబడెను. అది ఎందుకు వినబడింది? మనం చెప్పాను గత వారం. వారు ఏడుపు ఎలుగెత్తి ఏడిస్తే ఐగుప్తీలకు ఫరో ఇంటి వారుని విన్నారంట. వారు ఎలుగెత్తి ఏడుస్తుంటే ఆ ఏడుపు విన్నారంట వాళ్ళు. ఎవరో 4లో 3లో ఉంటుంది అది అధ్యాయంలో. వారు ఏడుస్తుంటే 2వ వచనంలో వారు ఏడుస్తుంటే ఆ ఏడుపు ఐగుప్తీయులకును ఫరో ఇంటి వారును వినిరి. వారు విన్నారో ఏడుపు కొట్టోళ్ళు వచ్చారు ఏంట్రా బాబు అనుకోవట్లేదండి. ఇప్పుడు ఇష్టంగా ఉంది. ఎందుకంటే యోసేపు అంటే ఇష్టం కాబట్టి యోసేపు ఏం చేసినా ఇష్టమే. మనకి ఇష్టపూర్వకమైన వాళ్ళు ఏ కార్యం చేసినా సరే ఇష్టమే. ఇప్పుడు ఆ బుట్టది ఉంది, బైబిల్ తొక్కేద్ది, అయినా ఇష్టమే. ఎందుకని? బుట్టదే నీకు ఇష్టం, వాళ్ళ అమ్మ చక్కని అవుతుంది అప్పుడు. ఎందుకని? ఇష్టం. అదే మన కిట్నోళ్ళ పిల్లలు ఎవరైనా తిరుగుతారు, మన బైబిల్ తొక్కేయడం ఎలా ఉంటుంది అప్పుడు? అమ్మో, అప్పుడు ఇంకా మనకు కష్టం. మనకి ఇష్టపూర్వకమైన వాళ్ళు ఏ పని చేసినా ఇష్టమే. ఇక్కడ ఫరో తన సేవకులు వారు యోసేపు సహోదరులు వచ్చారైన వార్త వింటే వారికి ఇష్టం కలిగిందంట. 17 అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లా నేను ఫరో యోసేపుని పిలిచి అంటాడు, ఇంకో నీవు నీ సహోదరులను చూచి మీరు ఎలాగూ చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలే మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారము మీరు అనుభవించేదురు. ఎవరి సలహా ఇది? యోసేపు గారు రమ్మంటలేదండి. అందుకే యోసేపుని పిలిచి ఫరో చెప్తున్నాడు, ఇంకో నువ్వు ఇలా చెప్పు నీ సహోదరులతోటి. ఏం చెప్పమంటావు అంటే, ఐగుప్తు దేశం యొక్క సారము మీరు అనుభవించేటట్టుగా నేను చేస్తాను. కాబట్టి మీరు మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని ఐగుప్తు దేశానికి వచ్చేయండి. ఎవరు కోరుకుంటారండి ఇలాగా? ఆ కాలంలో ఏ దేశస్తులు కూడా ఎవరు వచ్చినా సరే అనుమానంగా చూస్తారు. ఒకవేళ వీరి సంతతంతా వచ్చేసిన తర్వాత, వారు అభివృద్ధి పొందిన తర్వాత మనకేమైనా కీడు చేస్తారేమో అని భవిష్యత్తు ఆలోచన చేస్తారు వాళ్ళు. అందుకే యోసేపు సహోదరులు రాగానే యోసేపు వారి మీద వేసిన నిందేంటి? మీరు వేగిల వారే.
ఈ దేశాన్ని వేగు చూడడానికే, మమ్మల్ని పట్టుకోవడానికే, మాకున్న ఖజానాలను కొలగొట్టడానికి మీరు వచ్చిన దొంగలు మీరు, వేగులు వారు మీరు, ఇతర దేశస్తులు మీరు. మా దేశంలో రావడం ఏంటి ఇలాగా? అందుకే చూడండి, ఎరుకో పట్టణానికి వెళ్ళిన వేగుల వారిని ఆ ఎరుకో రాజు ఏం చేయాలనుకున్నాడు? సన్మానించాలనుకున్నాడా? పట్టేసుకోవాలనుకున్నాడు. ఇక్కడ వేగుల వారు వచ్చారంట. రాహాబ్ అని వేసి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ వేగుల వారు వచ్చారంట, ఆ వేగుల వారు ఏరి ఎక్కడున్నారో అని అడుగుతాడు. అంటే ఎందుకు? సన్మానం చేయడానికా? కాదు. ఎందుకు? వారి వల్ల మన దేశానికి కీడు జరుగుతుంది. అందుకే మన దేశానికి ఎవరో కొత్తవారు రావడానికి వీల్లేదు. అందుకే చూడండి, అమెరికా కూడా ఈ మధ్యకాలంలో పౌరసత్వాలు రద్దు చేస్తుంది. ఎందుకని? మా దేశం ఎవరో రావడానికి వీల్లేదు. చాలామంది చూడండి, ఇప్పుడు ఇరాన్ లాంటి ప్రదేశాల్లో యుద్ధాలు జరుగుతుంటే ఆ దేశాల నుంచి పడవల మీద వెళ్ళిపోతారు. అదే సముద్రం, అది అట్లాంటిక్ మహాసముద్రమే కదా. ఆ సముద్రం మీద పడవలో తెప్పలు వరిత్తి వెళ్ళడానికి ఉపయోగంగా ఉండి ఏ వస్తువైనా ఎక్కి వెళ్ళిపోతారు. ఇతర దేశం, ఇంకో దేశం దాటి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ఆ దేశం దాటి వెళ్ళిపోయి వెంటనే ఏం చేస్తారు? వాళ్ళని దండి భలే వచ్చారు, రండి మీకు స్థలం ఇస్తాను రండి అంటారు ఎవరైనా? ఈ మధ్యకాలంలో సినిమా వచ్చిందంట. ఏంటది? తండ్రిలా ఏదంటే తండ్రిలా అంట, ఏదో సినిమా అంటున్నారు. అంటే రియల్ స్టోరీ అంట. మన ఇండియా నుంచి ఒక 12 మంది, మొత్తానికి 22 మంది మత్స్యకారులు సముద్రంలో చేపలు వేటాడడానికి వెళ్తూ సముద్రంలో బార్డర్ ఉంటుంది. సముద్రంలో కూడా ఇక్కడ వరకు మీ సముద్రం, ఇక్కడి నుంచి మా సముద్రం అని దేశాలు పంచుకుంటాయి. ఆ బార్డర్ దరిదాపుకు వచ్చేసరికి పాకిస్తాన్ సైన్యం వారు ఏం చేశారంట? నేవీ ఫోర్స్ ఉంటుంది కదా, ఆ నేవీ ఫోర్స్ ఏం చేశారంట? వెంటనే వారు అందరిని అదుపులో తీసుకెళ్ళిపోయి జైల్లో వేసి సుమారుగా 13 నెలల పాటు 14 నెలల పాటు మొత్తం సుమారుగా వారి చెరసాల్లో పెట్టి బంధించేశారు. మన దేశం కొంత చొరవ తీసుకుని ఆ మత్స్యకారులను విడిపించింది మన ప్రభుత్వాలు. అంటే మా దేశం వచ్చారు కాదని చెప్పేసి వారిని ఆహ్వానించి, లేకపోతే మీరు ఉండండి అని వారికి నివాసయోగ్యమైన ప్రదేశాలు ఏర్పాటు చేసి వారికి ఆహారాన్ని ఇచ్చి, అలాంటి కార్యక్రమాల్లో ఎంత ప్రేమ కలిగి, ఎంత ప్రపంచీకరణ అంటారు దీన్ని, ఏమంటారంటే ప్రపంచీకరణ కలిగి ఉన్న సమయం ఇది. అంటే ఈ దేశంలో తయారవుతున్న వస్తువుల్ని ఇంకొక దేశం తీసుకుంటుంది, ఎగుమతులు దిగుమతులు. ఆ దేశంలో తయారవుతున్న వస్తువుల్ని మన దేశం దిగుమతులు చేసుకుంటుంటుంది. దీన్ని ఏమంటారంటే ప్రపంచీకరణ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఏ వస్తువైనా తయారైతే ఆ వస్తువుని ఏ దేశమైనా వాడుకోవచ్చు. ఇంత సౌలభ్యం కలిగి, ఇంత ప్రేమ కలిగి, ఇన్ని ఐక్యరాజ్య సమితి చట్టాలు కలిగి, దేశ అత్యున్నతమైన న్యాయస్థానాలు చట్టాలు కలిగి ఉన్న ఈ కాలంలోనే అలా అక్రమంగా అరెస్టులు చేసి లోపలేసేస్తున్నారే, దేశాల సరిహద్దులు దాటుతున్నారని. ఇప్పుడు కనాను దేశం నుంచి ఏం చెప్తున్నారు తెలుసా? ఫరో అంటున్నాడు, ఇంకో మీరు వచ్చేయండి, మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా యొద్దకు రండి, ఐగుప్తు దేశం అందలే మంచి వస్తువులను మీకు ఇచ్చేదను, ఈ దేశం యొక్క సారము మీరు అనుభవించేదురు అని చెప్తున్నాడు. చూడండి ఎంత మంచోడో. ఎందుకని? చెప్పాను, ఎందుకని? ఇష్టం వల్ల జరుగుతున్న కార్యం అది. ఇష్టం లేకపోతే రానిస్తాడా? రానివ్వడు. అసలు మనకి ఇష్టం ఉంటే తీసుకొచ్చి కుర్చీ వేస్తాం, మంచిగా డ్రింక్ ఇస్తాం, టీ ఇస్తాం. అది ఇష్టం లేకపోతే అసలు ఇంటికి ఎవరు వస్తున్నారు కూడా పట్టించుకో మనం. ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు, నీ సంబంధం ఏంటి ఎక్కడ రావడానికే, నువ్వు రావాల్సిన పని ఏంటి ఎక్కడికి? ఇష్టాన్ని బట్టే, అంటే మనసులో ఉన్న ఇష్టాన్ని బట్టి ఎదుట జరుగుతున్న పరిస్థితులు మారిపోతాయి, ఈజీగా మారిపోతాయి. ఇక్కడ అదే యోసేపు మీద ఉన్న ఇష్టాన్ని బట్టి ఫరో యాకోబు కుటుంబానికి, లేకపోతే యాకోబు సంతతికి ఆయన ఆ సమయానికి అది వరమే. ఎందుకంటే ఆకలితో కరువుతో కటకటలాడిపోతున్న రోజులే. అర్థమవుతుందండి? ఆ రోజుల్లో అది మంచి విషయమే, గొప్ప విషయమే. అప్పుడు ఐగుప్తు దేశం అందరూ మంచి వస్తువులు నీకు ఇస్తాను, ఈ దేశం యొక్క సారం అనిపిస్తామని చెప్పేసి నీకు ఆజ్ఞ అయినది కదా, దీన్ని చెయ్యుడి, నీ పిల్లలకును నీ భార్యకును నీ ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని మీ తండ్రిని వెంట పెట్టుకొని రండి, బండ్లను తీసుకెళ్ళండి. మీరు వెళ్తారు కదా, మీరు గాడిదలు వేసుకొచ్చారు. ఏం వేసుకొచ్చారు? గాడిదలు. అంటున్నారా? ఏం వేసుకొచ్చారు వాళ్ళు? గాడిదలు. గాడిద అంటే ఎలా ఉంటుంది? గాడిదలా ఉంటుంది, అంతే కదా. గాడిది
బరువులు మోసే గాడిద. ఇప్పుడు ఈ గాడిదలు వేసుకొచ్చారు వీళ్ళు బైకులు. అప్పుడు గాడిద అంటే అర్థం ఏంట్రా మోసే? ఏ కంపెనీ బైక్ అది? ఆడు చెప్తాడు బాగా, కంపెనీలు తెలుసా మీకు? రోడ్డు మీద కారు వస్తుందని కానీ దూరం చూసి చెప్తాడు ఇది హోండా అంటాడు. లేకపోతే ఇది మారుతి, ఇది సుజుకి అంటే ఆడు చెప్తాడు, బ్రాండ్లు చెప్తాడు. నాకు మతిపోద్దాడు చక్కచోతే. అది గాడిద బ్రాండ్. అదేంటి గాడిద? అదో బైక్ వాళ్ళకే, అదో వాహనం, భారా వాహనం. ఇప్పుడు ఈ గాడిదల మీద వస్తే ఐగుప్తులు ఏమున్నాయి? బండ్లు, రథములు, గుర్రపు రౌతులు, బండ్లు. తెలుసు కదా బండ్లు అంటే? గాడిద మీద అయితే ఒకళ్ళే ఎక్కుతారు, బండి మీద అయితే 4-3 ఎక్కొచ్చు. బండ్లు అంటే ఒక గుర్రం ఉంటుంది, ఆ గుర్రానికి మనకు గుర్ర బండ్లు ఉన్నాయి కదా, అలా ఉంటాయి బండ్లు అన్నమాట. దాంట్లో ఎక్కువ మంది ఎక్కి రావచ్చు, ఫ్యామిలీ ఎక్కి రావచ్చు ఇంచుమించుగా. ఇప్పుడు బండ్లు తీసుకురండి, మీరు బండ్లు తీసుకెళ్ళండి ఇక్కడి నుంచి, మీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, మీరేం భయపడొద్దు. మీ పిల్లల కొరకు, మీ భార్యల కొరకు ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకొని రండి. బండ్లు తీసుకెళ్ళిపోయి మీ తండ్రిని వెంట పెట్టుకురండి. ఎందుకు బండ్లు తీసుకెళ్ళాలి చెప్పండి మాట? ఎందుకు తీసుకెళ్ళాలి? వీళ్ళందరూ వెళ్ళి, నాన్న ఐగుప్తులు యోసేపు ఉన్నాడో, యోసేపు ఇంకా సజీవుడై ఉన్నాడో, వచ్చి నాన్న రమ్మంటున్నాడో అంటే వస్తాడా యాకోబు వస్తాడా? రుజువు కావాలి యాకోబుకి రుజువు కావాలి. యాకోబు రావాలంటే ఐగుప్తు నుంచి ఏం వెళ్ళాలి? బండ్లు వెళ్ళాలి. మరి నువ్వు వెళ్ళాలంటే, నేను వెళ్ళాలంటే నీకు నాకు కూడా బండ్లు కావాలి. ఎక్కడికి? పరలోకానికి. మరి బండ్లు ఆయన వస్తాడో, ఆయన తీసుకెళ్తాడో, మరి బండ్లు ఓ మంచి మాట ఉంటుంది ఎక్కడ ఏంటంటే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4:17 ఇలా ఉంటుంది. తెస్సలోనికేకి రాసిన, ఇలా ఉంచి మళ్ళీ అక్కడికి వెళ్దాం. తెస్సలోనికేకి రాసిన పత్రిక 4:17 ఒక మంచి మాట ఉంటుంది చూడండి. చాలాసార్లు చెప్పాను సువార్తల్లో. ఆ మీదట అక్కడి నుంచి కాదు కానీ 15 నుంచి చదువుదాం, బాగుంటుంది. 15 నుంచి. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. 16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును. ప్రభు వస్తాడంట, ప్రభువు దిగి వస్తాడంట. వచ్చినప్పుడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు. ఎక్కడికి? మండలం అంటే ఏంటి చెప్పాలి? మండలం అంటే ఒక గ్రూపు, మండలం అంటే ఒక ఏరియా. ఇదొక మండలం, అదొక మండలం. ఆకాశంలో మండలాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్నో గెలాక్సీలు మండలాలు ఉన్నాయి. ఆ మాటకు వస్తే 3 ఆకాశాలు, మండలాలు. ఇక్కడ చెప్తున్నాడు ఆకాశ మండలమునకు మేఘముల మీద తీసుకెళ్ళిపోతాడంట మనల్ని. ప్రభు ఎలా తీసుకెళ్ళిపోతాడంట? మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడంట. ఎవరిని? ఇక మీదట సజీవులయ్యుండు. ఇప్పటివరకు చనిపోయిన వారు ఒకవేళ ప్రభు వస్తుంటే ఆయన్ని వారే ముందుగా ఎదుర్కొంటారు. ఎందుకంటే క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు, వారు మొదట లేచిపోతారు. ఆయనతో పాటు వస్తాడు. ఆయన తన వారిని వెంట పెట్టుకు వస్తాడు. చనిపోయిన నీతిమంతులను ఆయన ఏం చేస్తాడో తనతో పాటు వెంట పెట్టిన వస్తాడు. మధ్యాకాశానికి వస్తాడు. ఎప్పుడైతే ఆకాశ మండలాల మీద ప్రభు ఉన్నాడో, ఇప్పుడు మనకు ఆజ్ఞ వద్ది ఏమని? మీరు అంటే నిలిచిండు మనం అంటే నీతిమంతులు, అందరూ కాదు, నీతిమంతులు. ఆ నీతిమంతులకి ఎప్పుడైతే ఆర్డర్ అవుతుందో వచ్చేయండి అంటాడు. వచ్చేయండి అనేసరికి ఎక్కడికి వచ్చేయాలి?
ఆకాశ మండలం మీద, ఎందుకంటే ఆకాశ మండలం మీద ఎవరున్నారో ప్రభు ఉన్నాడు. ఎప్పుడైతే వచ్చేయండి అని ఆజ్ఞ వచ్చిందో మనల్ని ఎలా తీసుకెళ్ళిపోతాడో, దూతలు వస్తారో, ఆయన నీతిమంతులు సంఘంలో నీతిమంతుల్ని దుష్టుల్ని వేరుపరుస్తారు, నీతిమంతుల్ని వారు పోగు చేస్తారని చెప్పాడు. మనకు ఉపమానాలు చెప్తాడు, నీతిమంతుల్ని పోగు చేస్తాడు. వారిని పోగు చేసిన ఆ దేవదూతలో, అదే కదా బైబిల్, మొత్తం వారు వచ్చి భూమి అందంతటా ఉన్న నీతిమంతులందరినీ పోగు చేస్తారు. ఎప్పుడైతే పోగు చేశారో ఈ పోగు చేసిన వారిని వీరు ఎలా తీసుకెళ్ళిపోతారంటే మేఘముల మీద ఎక్కిస్తారంట. మేఘాలు ఇప్పుడు పార్కింగ్లో ఉన్నాయి మేఘాలు, ఎక్కడ? ఆకాశంలో. మీరు ఆశ్చర్యపోకండి, నిజం ఈ మాట. ఇప్పుడు ఆకాశంలో మేఘాలు ఉన్నాయి కదా, ఆ మేఘాలు ఒక్కసారి అలా దిగితే కిందకి అలా నువ్వు ఓకే అయితే, ఆ మేఘాలు ఎప్పుడైతే అలా దిగుతున్నాయో నువ్వు ఆ మేఘాల మీకు వెళ్ళిపోతావు. ఆ మేఘాలు మళ్ళీ నేను తీసిన అలాగా ఎగిరిపోతాయి ఆకాశ మండలాన్ని. అద్భుతం ఇది, మహాద్భుతం. ప్రభు తిరిగి రానైన సమయంలో ఆయన మండలాల మీద, ఆకాశ మండలం మీద ఉన్న సమయంలో మనం నీతిమంతులుగా ఆ సమయానికి బతుకుంటే ఈరోజు వచ్చాడు ఇంకా ప్రభు, ఈరోజు వచ్చాడు ఇంకోండి మన కోసం ఆ మేఘాల కిందకి దిగుతాయి. ఏ మేఘాలు? కొత్త మేఘాలు ఏమి రావు, అయ్యే రిజర్వ్డ్ అక్కడ పెట్టాడు ఆల్రెడీ మన కోసం. ఎక్కడ? నువ్వు ఆకాశంలో మేఘాలను చూసినప్పుడు మేఘం బాగుంటుంది, చల్లగా ఉంటుంది, లేకపోతే బాగుంది ఆకారం అని అనుకుంటున్నాము. కాదు, ప్రభువు నా కోసం ఆ మేఘాలనే పెట్టాడు. ఆ మేఘాలను చూసినప్పుడల్లా ఆ మేఘాల మీద నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలని ఆలోచన చేయాలి. తెలుసా? ఆ మేఘాల మీద నేను పరలోకం వెళ్ళిపోవడానికి దేవుడు నా కోసం పంపిన వాహనాలు అవి. ఏంటవి? మేఘాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగుంది ఈ మాట. ఇది ఎప్పుడైతే వీరు ఐగుప్తు దేశం నుంచి బండ్లు పంపించాడో ఈ బండ్లు చూడగానే వారికి అర్థమైంది ఏంటి తెలుసా? ఈ బండ్లు ఎక్కి మనం ఐగుప్తుకి వెళ్ళిపోవాలి, బండ్లు ఎక్కి ఐగుప్తుకి వెళ్ళిపోవాలి. మన కోసం బండ్లు పంపించాడు యోసేపు. ఫరో ఆజ్ఞానుసారంగా ఫరో చెప్పాడు, యోసేపు పంపించాడు. ఈ బండ్లు సాదృశ్యం ఏంటో తెలుసా? పరలోకానికి మనం తీసుకెళ్ళడానికి కనబడుతున్న మేఘాలే. మనకు కూడా దేవుడు ముందే పంపేశాడు బళ్ళు. ఎప్పుడు? అసలు నువ్వు భూమి మీద రాకముందే భూమి మీద బండి ఎట్టేసాడు నీకోసం. పార్కింగ్ ఎంత గొప్ప విషయం అండి ఇది. అసలు భూమి మీద నువ్వు పుట్టకముందే నీకోసం బండి ఉంది అక్కడ, మేఘం. నువ్వు నీతిమంతుడిగా బతకాలి, నిన్ను తీసుకుపోవడానికి, నిన్ను మోసుకుపోవడానికి ఆ బండి సిద్ధంగా ఉంది. నీకోసమే ఆ మేఘం. ఆ మేఘాన్ని చూసినప్పుడల్లా నా కోసమే, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన మేఘం అది అనుకోవాలి మనం. ఆ మేఘం ఎక్కేటట్టుగా మన బతుకులు లేవనుకోండి, మనకు మాట ఉంటుంది. ఏంటి తెలుసా? మనము త్రోయబడతాం. ఎత్తబడం. ఏం పడతాం? త్రోయబడతాం. మన జీవితాలు ఎలాగున్నాయి మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు త్రోయబడేటట్టుగా ఉన్నాయా? అయితే నీకు ఆ మేఘం నీకోసం ఏర్పాటు చేయబడిన బండి కదా అది. నువ్వు ఎత్తబడేటట్టుగా బతుకుతున్నావా? ఆ మేఘం నీ కోసం వచ్చిన బండి. యోసేపు అంటే యాకోబు కుమారుడు. ఇగో యేసుక్రీస్తు మన కోసం పంపిన బండి అది. ఆ బండిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో ఎప్పటికప్పుడు మనం సిద్ధపడుతూ ముందుకు సాగాలి. తీసుకొని పోయి మీ తండ్రి వెంట పెట్టుకుని రండి, ఐగుప్తు దేశములంతా 20 చదువుతున్నాను 20 ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పమనగా. అక్కడ ఏమున్నాయా అవి మీరు పట్టించుకోకండి, సామాగ్రిని పట్టించుకోకండి. అక్కడ ఉన్న చెంబులు, మూటలు, లేకపోతే దోపుకుండలు, అన్నం బుట్టలు, తట్టలు, గంపలు, వీటి కోసం ఏమైపోతాయని లోతుబారిలోకి వెనక్కి చూడకండి. అయ్యొద్దు మీకు. అంతకంటే శ్రేష్టమైన వస్తువులు మీకు ఇక్కడ సామాగ్రి అన్నాడు. ఆ మాట మళ్ళీ చెప్తాను చూడండి. 20 వచనంలో మంచి వస్తువులు మీవే ఐగుప్తు దేశములోనున్న, అప్పటికే మంచి సివిలైజేషన్ ఉన్న ప్రాంతం అది, నాగరికత ఉన్న ప్రదేశం అది అంటే అర్థం చేసుకోండి. నాగరికత ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం కుక్కర్లు వాడుతున్నాం, రైస్ కుక్కర్లు. నాగరికత బాగా వెలసిలింది కాబట్టి రైస్ కుక్కర్లు వాడుతున్నారు. అల్యూమినియం అంటే మంచి. ఒకప్పుడు మరి సత్తు దాకలు వాడేవారు కూరలు వండుకోవడానికి. తర్వాత కాలంలో మట్టి కుండలు వాడేవారు కదా. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ అభివృద్ధి పొందింది. ఇప్పుడు ఒకవేళ కనాను దేశంలో మట్టి కుండలో తింటుంటే, ఒకవేళ ఐగుప్తు దేశంలో కుక్కర్లో వండుకున్నట్టు లెక్క. అంటే ఎప్పుడూ కూడా ఐగుప్తు నాగరికత అన్నిటికంటే ముందే వెలసిల్లిందంట. నాగరికత అర్థం ఏంటంటే
వారు జీవన విధానంలో వారి ప్రమాణాల్లో నానాటికి అభివృద్ధి పొందుతూ ఉంటాయి. నాగరికత అంటే ఈరోజు మనం బట్టలు కట్టుకుంటున్నాం. ఒకప్పుడు భారతీయులకు బట్టలు అనేవి ఉన్నాయా? మీరు అనుకుంటున్నారేమో. ఆడవాళ్ళకి జాకెట్లు కూడా లేవు. నిజమండి. జాకెట్ వేసుకుంటే పన్ను కట్టాలి. భారతీయులు తెలుసా మీకు సంగతే? జాకెట్ వేసుకుంటే పన్ను కట్టే. ఇప్పుడు ఫ్రీగా జాకెట్లు వేసుకుంటారు, నైటీలు వేసుకుంటున్నారు. నైటీ పన్ను కడితే పన్ను ఇప్పుడు బొల్లు చేస్తాయి సార్. పంచాయతీ వాళ్ళు నిజంగానండి మరి సలహా ఈ మాట ఇలా వినపడితే ఎవరైనా ఈ సలహా తీసుకొని నైటీ వేసుకుంటే పన్ను కట్టాలి 50 రూపాయలు అంటే డబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి. ఎవరికి? ఇంటి పన్నులు, కొలాయి పన్నులు ఏం వసూలు చేయక్కర్లేదు. నైటీ పన్ను అంటే ఎందుకంటే కట్టేస్తారు నైటీలు పన్ను. కట్టకపోతే వేసుకుంటాకు ఉండదు, వేసుకోకపోతే వీళ్ళు పేనం ఆగదు కదా. కాబట్టి ఆలోచించి ఇక్కడ ఒకప్పుడు మనం వస్త్రాలు లేవు. భారతదేశంలో ఒకప్పుడు వస్త్రాలు లేవండి. చీరసింగే కప్పుకునేవారు స్త్రీలు. ఒకవేళ భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యమైన నాగరికత అని చెప్పమంటారా? ఆడోళ్ళు జాకెట్ వేసుకుంటే పన్ను కట్టాలి, పన్ను కట్టకపోతే రొమ్ములు కోసేస్తారు. తెలుసండి? పన్ను కట్టకపోతే రొమ్ములు కోసేస్తారండి. అంత దౌర్భాగ్యమైన చట్టాలు, అంత దౌర్భాగ్యమైన మనుధర్మశాస్త్రం ఉన్న కాలం అది. ఇప్పటికీ నా దగ్గర బుక్ ఉంది, అందులో ఆ విషయాలు రాసి ఉంటాయి. అంత దౌర్భాగ్యమైన సంస్కృతి అప్పుడు ఒకప్పుడు మంది. ఇప్పుడు ఏదో పెద్ద కబుర్లు చెప్తారు, బతకలేని బారులు కబురు అన్నట్టుగా పెద్ద ఎంతంత పొడుగు మాటలు చెప్తారు. ఇప్పుడు ఏం లేవు, అబద్ధాలన్నీ కూడా. కాబట్టి అలా ఇప్పుడు మనం ఎలాగైతే అభివృద్ధి పొందామో మనం ఈ అభివృద్ధి ఇప్పుడు పొందాం. కానీ అప్పటికే వారు అందుకే ప్రపంచ చరిత్రలో వింతల్లో ఒకటే పిరమిడ్ సమాధులు. పెద్ద సమాధులు, నాగరికత విలసిల్లిన ప్రదేశాలు అవన్నీ కూడా. వారి ఆ నాగరికతకి ఆనవాళ్ళు ఎప్పటికి కూడా ఆ సమాధుల్లో మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఆ వస్తువులు మంచి వస్తువులు మీవే అగును కాబట్టి మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడదు. మీ సామాగ్రి అంటే మీరు మామూలుగా వచ్చేయండి అంతే. మీరు ఉన్న పాటున బండెక్కి వచ్చేయండి. ఇప్పుడు మనం కూడా అదే చెయ్యాలి. పొలములో ఉన్నవాడు తన సామాన్ల కోసం ఇంటికి వెళ్ళడానికి లేదు, మిద్ది మూలత ఉన్నవాడు కిందకి దిగడానికి లేదు. బైబిల్ చెప్తుంది ఆ యేసుప్రభు వచ్చిన సమయంలో నువ్వు వెనుదిరుగు చూడడానికి లేదు. ఉన్న పాటున వెళ్ళిపోవాలంతే ప్రభు దగ్గరికి. ఆయా సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి వింటున్నారు వాక్యం? సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి లోతు భార్య వస్తున్నప్పుడు వాటి కోసమే చూసింది ఆమె. ఇప్పుడు లోతు భార్య కూడా నీతిమంతులని చెప్తున్నారు మహానుభావులు. తెలుసా? లోతు భార్య కూడా ఏం తప్పు చేయలేదండి. అందులో ఉన్న అనీతిమంతులు వాక్యం చెప్పింది, వారు ఎవరైనా వస్తారో ఆమె చూసిందని చెప్తున్నారు. అనీతిమంతులు పాడైపోతున్నారు, అయ్యో వీళ్ళందరూ ఇలా అయిపోరండి అని చెప్పి ఆమె చూసిందంట. ఇలాంటి బాగా చేస్తున్నారు. ఇప్పుడు లోతు భార్యని జ్ఞాపం చేసుకోండి, వెనుతిరిగి చూడద్దంటే వెనుతిరిగి చూసిందని చెప్పేసి బైబిల్ చెప్తాడు మనకి. ఏం చూసింది? అప్పటి వరకు వండుకున్న కుండలో, అప్పటి వరకు ధరించుకున్న చీరలో, అప్పటి వరకు వాడుకున్న వస్తువులు. ఇప్పుడు అందుకే చెప్తున్నాడు, ఇంకో ఐగుప్తు దేశానికి, శ్రేష్టమైన దేశానికి, మీకు మంచి ఆహారం దొరికే దేశానికి, సమృద్ధి కలిగిన దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతున్నాడు. షిఫ్ట్ అవుతున్నారు మీరు. ఈ షిఫ్ట్ అవుతున్న సమయంలో మీరు మీ సామాన్ల కోసం మీరు లక్ష్య పెట్టదు. మీ సామాన్లు ఎందుకు పనికిరాని? ఐగుప్తులో ఉన్న సామాన్లు శ్రేష్టమైన మంచి సామాన్లు. ఈ మంచి సామాన్లు ఉన్నాయి కాబట్టి మీరు మీ సామాగ్రి కోసం లక్ష్య పెట్టొద్దని చెప్పేసి 21లో ఇశ్రాయేలు కుమారులు అలాగూ చేసిరి. యోసేపు ఫరో మాట చెప్పిన వారికి బండ్లను ఇప్పించాను. ఫరో చెప్పాడు కదా పంపించమని బండ్లు. ఆ మాట చెప్పిన యోసేపు వారికి బండ్లను ఇప్పించాడు. మీకు ఎన్ని బండ్లు కావాలి? మీరు ఎంతమంది పిల్లలు? అనయ్య సిమియోన్, అనయ్య లేవి, అనయ్య యోధా, అనయ్య జెబులును, నఫ్తాలి, మీకెన్ని నీ పిల్లలు ఎంతమంది? 10 మంది. 10 మందా? అయితే నీకు ఒక బండి సరే 12 బండ్లు తీసుకో అని వారి కొన్న సంతతిని బట్టి వారి కోసం బండ్లను పంపించాడు, బండ్లు ఇప్పించాడు. ఇంకో మా అన్నయ్యకి ఇతనికి 2 బండ్లే ఉండే, అతనికి 4 బండ్లే ఉండే, అతనికి 5 బండ్లే ఉండే, ఇతనికి 2 బండ్లే ఉండే, 3 బండ్లు అని చెప్పేసి వారికి బండ్లను ఇప్పించి అని అంటుండన్నమాట. వాళ్ళకి బండ్లని ఇప్పించాను. మార్గమున ఆహారం ఇప్పించాను. మార్గంలో మీకు ఆహారం కావాలి కదా, మరి మార్గంలో ఎంత మంచి బండి ఎక్కెళ్తే సుఖమేంది. ఏసీ కోచ్లో వెళ్ళిన తర్వాత ఏసీ కోచ్లో టికెట్ బుక్ చేసుకుని ట్రైన్లో మంచి స్లీపర్ క్లాసు వేసుకుని రాత్రి భోజనం చేయకుండా పడుకుంటే ఏం ఉపయోగం?
ఏం తృప్తి ఉంటుంది? ప్రయాణం ఇంత మంచి సౌకర్యం కలిగిన ప్రదేశం, ఆ భోగిలో ప్రయాణం చేస్తున్నాము, దాన్ని ఏం ఆస్వాదిస్తారు? దాన్ని ఏం అనిపిస్తాడు? ఆకలి కడుపుతూ ఉండి. కాబట్టి కడుపు నిండితేనే మనకున్న సౌకర్యాలను మనం ఆస్వాదించగలం, అంతే కదండి. మనకు కడుపు నిండితేనే మనకున్న సౌకర్యాలను ఆస్వాదించగలం. ఇప్పుడు బండ్లు, మంచి మంచి బండ్లు ఉన్నాయి, వారు ఎప్పుడు ఈ బండ్లు ఎక్కలేదు. మరి మార్గంలో వారికి ఆహారం ఇవ్వకపోతే చూడండి ఎంత మంచిగా ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి వారికి ఆహారాన్ని ఇప్పించాడు. వారికి ఆహారాన్ని ఇప్పించి అతడు వారికి 2 దుస్తులు బట్టలు. ఎందుకు బట్టలు ఎందుకు? ఇప్పుడు అరే, నువ్వు ఎక్కే బండి మీద నీ బట్టలతో కూర్చుంటే ఏం బాగుంటావు? అర్థమవుతుందా? అసలు లెక్క ప్రకారం మాట చెప్పనా, ఐగుప్తు దేశం యోసేపు దగ్గరికి వెళ్తున్నామంటే వీళ్ళు వేసుకునే బట్టలు తీసేసి మాసిపోయిన బట్టలు వేసుకెళ్తారు వాళ్ళు. ఎందుకని? ఆ బట్టలు చూసానా మనల్ని కనికర పడతాడని చెప్పేసి. అంతేకాదు, ఎందుకంటే పరిస్థితి అలాగ ఉంది. మనం కూడా చూడండి, ఏ అధికారి దగ్గరికి అయినా, ఎవరి దగ్గరికైనా, గొప్ప దగ్గరికి అయినా వెళ్ళవలసిన అవసరం వస్తే మనం మంచి పట్టు చీర కట్టుకుని, మంచి సూటు బూటు వేసుకుని, మనకున్న శ్రేష్టమైన మనకున్న శ్రేష్టమైన బట్టలు వేసి వెళ్తామా? మనకి ఆ పని జరగాలంటే మనల్ని చూసి అతను ఏమైపోవాలి? జాలి పడిపోవాలి. అతను మనల్ని చూసి ఏమవ్వాలి? కనికరాన్ని చూపించాలి. మనల్ని చూసి అతను ఎంత అమాయకుడు, ఎంత దీనస్తుడిని మనమే ఇబ్బంది పెడతాంలే అన్నట్టుగా మారిపోవాలి అని మనం ఎలాగైతే ఉంటామో ఆ తెలివితేటల వారికి కూడా ఉంటాయి. ఎందుకంటే అందులోకి ఇశ్రాయేలీలు ఎవరో ప్రపంచంలోనే తెలివైన వాళ్ళు, వీరికి ఆ తెలివితేటలు ఉండవా? ఉన్నాయి. ఎందుకు బట్టలు ఇప్పించాడంటే తెలుసా? ఎందుకు తెలుసా? మీరు వెళ్తున్న బండ్లు వేరు, మీరు వేసుకున్న బట్టలు వేరు. మీకు మాట చెప్తాను జాగ్రత్తగానండి. మీరు ఎక్కాల్సిన బండి ఉంది, మీరు వేసుకున్న బట్టలు మాత్రం బాగోలేదు. నీ బట్టలు బాగున్నాయి అనుకున్నావా? నీ బట్టలు బాగున్నాయి, నీ బట్టలు బాగున్నాయి, మీ బట్టలు బాగోలేదు. ఏంటో బట్టలు? రక్షణ అనే వస్త్రం ఉందా? మురికి గుడ్డలో మన బట్టలు ఏంటి? మన క్రియలు. బట్టలు అంటే క్రియలు. మీ క్రియలు ఏంటి? మురికి గుడ్డలో. మన క్రియలు మురికి గుడ్డలో. మన బట్టలు బాగలేదు. ఒక సందర్భంలో మరి ఒక ఉపమానం చెప్పాడు ప్రభు మనకు, ఆయన బతుకున్న కాలంలో. ఒక పెండ్లి విందుకు అనేక మందిని పిలిచాడు, ఎవరో రాలేదు. చాలామందిని పిలిచాడు, పిలవదగిన వారందరినీ పిలిచాడు, ఎవరో కూడా రాలేదు. నాకు పొలంలో పని ఉందన్నాడు ఒకడు, నేను వ్యాపారం చేసుకోవాలన్నాడు ఒకడు, నేను ఎడ్లు కొన్నాను అన్నాడు ఒకడు, నేను పెళ్లి చేసుకున్నాను నేను రాలేనన్నాడు ఒకడు, నేను ఇల్లు కట్టుకున్నాను నేను రాలేనన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, మార్గంలో నిలబడండి, మార్గం గుండా ఎవడొస్తే వాడిని తీసుకురండి, వాడిని తీసుకొచ్చి లోపలికి కూర్చోబెట్టండి అన్నాడు. ఎప్పుడైతే వారు వస్తున్నారో వారికి ఒక వస్త్రం ఇవ్వబడుతుంది. వారు లోపలికి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నారో ఆ విందుశాలలోకి వారికి ఒక వస్త్రం ఇవ్వబడుతుంది. వెళ్ళు వస్త్రం వేసుకునిరా. బట్టలు ఇట్టారు, బట్టలు పెట్టి ఇంకో ఈ బట్టలు వేసుకుని రండి. ఎప్పుడైతే బట్టలు ఇచ్చారు, బట్టలు వేసుకుని అందరూ మంచి మంచి బట్టలు వేసుకుని వచ్చారు, లేకపోతే వారు కలిగి ఉన్నట్లు మంచి బట్టలు వేసుకుని వచ్చారు అనుకోండి ఉదాహరణకి. ఇప్పుడు అందులో ఒక్కడు వేరుపాటుగా కనపడుతున్నాడంట. ఏం లేకుండా, పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందులో కూర్చున్న ఒకడు కనపడ్డాడు. పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లి విందులో కూర్చున్న ఈ సమూహం అంతటిని చూడగానే, ఈ సమూహం అంతట్లో అందరూ చక్కగా తలతలాడుతూ కనబడుతున్నారు. ఒక పెండ్లికి ఎలా అయితే వెళ్ళాలో అలాగే వెళ్ళారు. ఈ పెండ్లి విందులో ఒకడు మాత్రం పెండ్లికి ఎలా వెళ్ళకూడదు అలాగా వెళ్ళాడు. అంటే అర్థమేంటి తెలుసా? పెండ్లి వస్త్రం లేకుండా పెండ్లికి వెళ్ళాడు. ఇప్పుడు పెండ్లిశాల వచ్చిన వారితో నిండిపోతే వీరిని చూడడానికి వెళ్ళాడంట విందు యజమాని. అందరిని చూద్దాం, పిలిచిన అందరూ వచ్చారు, మంచి బట్టలే చూద్దాం అని పలకరంతకి వెళ్ళేసరికి అక్కడ ఒకడు కనపడ్డాడు. అతనికి పెండ్లి వస్త్రం లేదు. దగ్గరికి వెళ్ళాడు, సహోదరుడా పెండ్లి వస్త్రం లేకుండా పెళ్ళికి ఎలా వచ్చావు అని అడిగాడు. ఒకే మాట, ఇంకేం అనలేదండి. పెండ్లి వస్త్రం లేకుండా పెళ్ళికి ఎలా వచ్చావు? ఆడు మౌన్ అయిపోయాడు, మాటలేదంట. మాటలేకపోవడం ఏంటి? నాకు లేవని చెప్పచ్చు కదా, నాకు బట్టలు లేవని చెప్పచ్చు కదా. అది చెప్పడానికి అవకాశం అయినప్పుడు, ఎందుకంటే అందరికీ బట్టలు ఇచ్చుంటాడు, అందుకే బట్టలు లేవని చెప్పలేకపోతున్నాడు అతను. అక్కడ మనకి ఇవ్వలేదా దేవుడు నీతిక్రియలు? బట్టలు ఇచ్చాడు. ఇప్పుడు అతను అంటాడు, బట్టలు వేసుకోని కారణంగా అతను అంటాడు, తన పనివారిని తన దాసుల్ని పిలిచాడు. అంటాడు, ఇంకో వీడి కాళ్ళు చేతులు కట్టేయండి,
కట్టేసి వెలుపల చీకట్లోకి త్రోసేయండి అన్నాడు. బట్టలు లేకపోతే తోసేయాలి బయటికి. ఆ బట్టలు ఏంటనుకున్నావు అంతకే? నీ క్రియలు సరిగా లేవు, అందంగా లేవు, నీతిగా లేవు. ఇప్పుడు మనం ఉన్నాం క్రైస్తవ్యం. ఇప్పుడు నేను సంఘాన్ని నువ్వు కేవలం మీరు కూర్చున్నవాడిని మాత్రం అంటలేదు, అలాగని మిమ్మల్ని అనకుండా ఉండలేదు. ఎవరిని అంటున్నా అనుకోకండి, మిమ్మల్ని అలాగే సార్వత్రికంగా ఎవరైతే వింటున్నారో వారందరినీ అంటున్నాను ఒక మాట. సంఘంలో ఇంతకాలం బతుకుతున్న, ఇంతకాలం సంఘంలో వస్తున్నాం క్రమశిక్షణగా లేకుండా కూడా వస్తాం. వస్త్రం ఉందా? రక్షణ వస్త్రం ఉందా? రక్షణ వస్త్రం లేకుండా బండి ఎక్కేద్దాం అనుకుంటే పిచ్చితనం అది. బండి ఎక్కేవాడికి ఏం కావాలి? మంచి వస్త్రం, రక్షణ వస్త్రం కావాలి. బండి ఎక్కి పరలోకం వెళ్ళిపోదామనే రక్షణ వస్త్రం లేకుండా మనం చచ్చిగా ఆదివారం మంచి బట్టలు వేసుకొస్తాం. ఈ బట్టలు కాదు, ఈ బట్టలు ఇక్కడ వేసుకొచ్చినా పర్లేదు, వేసుకురాకపోయినా పర్లేదు. మన జీవితంలో నీతి క్రియలు అనే వస్త్రాలు ఉండాలి. రక్షణ వస్త్రం, రక్షణ సంబంధిత వస్త్రాలు మనకి ఉండాలి. ఉన్నాయా? ఒకసారి ఎవరిని వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఎవరిని పేరెట్టి విమర్శించలేను. కాబట్టి ఎందుకు బట్టలు ఇచ్చాడు? ఒక్కొక్కరికి 2 జతలు ఎందుకు ఇచ్చాడు? వెళ్ళినప్పుడు ఒకటి, వచ్చినప్పుడు ఒకటి. అర్థమవుతుందా? 2 ఎందుకు ఇచ్చాడు? అప్ అండ్ డౌను, వెళ్ళడము తిరిగి రావడము, ఈ వస్త్రాలు వేసుకొని. ఎందుకంటే ఇవి ఐగుప్తి వస్త్రాలు, ఐగుప్తులు ధరించే వస్త్రాలు అంటే నీకు అర్థమవుతుంది లేదు? అంటే వాళ్ళ పరిశుద్ధాన్ని పోలుతూ అనకుండా వాళ్ళ పాపిస్టులు ఐగుప్తు అంటే, కానీ ఆ సమయానికి మనకి సాదృశ్యకరంగా కనబడుతుంది. ఒక మాట ఉంటుంది ఏంటంటే ప్రకటన గ్రంథంలో చాలా ప్రకాశమానమైన తెలుపు అంట. నేను చూపించను, సమయం లేదని. ప్రకాశమానమైన తెలుపు వస్త్రాలు ధరించుకుని కొంతమంది ఎరుపు వస్త్రాలు ధరించుకున్న ఒక వ్యక్తిని వెంబడిస్తున్నారని గుర్రాల మీద. ప్రకటన గ్రంథంలో ఉంటుందన్నమాట. వెంబడిస్తున్నారండి. ఇప్పుడు యోహాను గారు పద్మాసు దీపంలో పరవాసిగా ఉండి దర్శనం చూస్తున్న యోహాను గారు ఏమంటాడంటే, అయ్యా అంత తెల్లగా కనబడుతున్నాయి వస్త్రాలు, ఎవరు వాళ్ళు అని అడిగాడు. అంటే అప్పుడు అంటాడు, వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొనిన పరిశుద్ధులు. గొర్రెపిల్ల రక్తంలో, ఎరుపులో, రక్తం అంటే ఏంటి? ఎరుపులో ముంచితే ఏమవుతుంది? కలరు ఎరుపు. కానీ యేసుక్రీస్తు రక్తంలో ముంచబడిన జీవితాలు ఏమైపోతాయి? తెలుపు. నీతి క్రియలు, వస్త్రములు. మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి. బండ్లు కాదు, బండ్లంటే నీ కోసం ఉంచిన మేఘాలు. ఐగుప్తి వస్త్రాలు అంటే ఏ కాదు, పరిశుద్ధులు చేయవలసిన నీతి క్రియలు, పరిశుద్ధులు జరిగించాల్సిన నీతి క్రియలు దగ్గర ఉన్నాయా? ఒక ఆయన వాక్యం చెప్తున్నాడు, ఏమంటే బేదలను కనుకరిస్తున్నావా, బేదలను కటాక్షిస్తున్నావా, ₹1 అయినా ఎవరికైనా ఇస్తున్నావా అని చెప్తున్నాడు. ఆయనే ఎవడో నాకు తెలిసి బాగా, ఆయనే ₹1. ఏది నీతి క్రియ? ఏది బేదలను జ్ఞాపం చేసుకోవడం? ఏది కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళనే కానీ చేతరించి బయటకు కొడేస్తాం. ఏది మన క్రియలు అక్కడే. అందుకే మనం చెప్పాను, చెప్పుదిరే కానీ చేయరు. మనం చెప్పాక మనం నేర్చుకున్నాం కదా, చెప్పుదిరే కానీ చేయరు. కాబట్టి ఇక్కడ చెప్తున్నాను ఈ మాట ఏంటంటే, వారికి 2 బట్టలు ఇచ్చాడు. 2 ఇచ్చాడు. బెస్ట్ ఏంటి చెప్పమంటారా? 22లో బెన్యామీనికి మాత్రం ఎన్ని జతలు? 5 జతలు. ఎందుకని? స్పెషల్. ఏంటి స్పెషల్? ఏంటి తమ్ముడు? తల్లికి పుట్టినోడు. ప్రేమను బట్టి ఏమవుతుంది? అంటాడు, మనకు ఒక సామెత ఉంది, లోక సామెత. వడ్డించేవాడు మనోడైతే ఏమంటుంది? అలాగే అది కాదు, మంచి సామెత ఉంటుంది. మీరు ఎవరైనా చెప్పండి పెద్దోళ్ళు. సామెతలు కూడా రావట్లేదు మీకు? అదే చివరన్నా పర్లేదు, వడ్డించుడు మనోడైతే మంచి సామెత ఉంటుంది. అలాగా యోసేపు, బెన్యామీన్, 2 రక్త సంబంధులు, ఒకే రక్తం, ఒకే గర్భం, ఒకే తల్లి. ఆ ప్రేమ అనేది ఎప్పటికే అలాగే ఉంటుంది, పోకూడదు. మన పిల్లల్లో కూడా ఆ ప్రేమను పెంచండి, తుంచకండి. నువ్వు వాడికి అర్థం ఏంటి, నువ్వు అక్క అర్థం ఏంటి, నువ్వు తమ్ముడికి అర్థం ఏంటి అని నేర్పకండి. చూడాలరా, నువ్వు చూడకపోతే ఎవరు చూస్తారా అని పిల్లలకి నేర్పాలి. అలాంటి విషయాలండి ప్రేమలు నేర్పండి. అసూలు పగలు నేర్పకండి పిల్లలకి. ఒకరి మీద ఒకరు ప్రేమలు నేర్పండి. సరే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అతనికి అవి కాకుండా ఎక్స్ట్రా ఉంది. ఏంటది? 300 తులముల వెండి, 5 దుస్తులు ఇచ్చాను. అతడు
తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ధాన్యమును తినుబండరములు అర్థమేంటి? పప్పలు కూడా పంపాడంట. ఎవరికి? వాళ్ళ నాన్నకి. చిన్నప్పుడు మీకు పప్పలు కొంటారు, మనకు పప్పలు కొంటారు ఎవరో. ఇప్పుడు మీరు కొనాలి, మీరు అటుకెళ్ళాలి పప్పలు, మనం అటుకెళ్ళాలి పప్పలు. ఇది మంచి మాట కాదు ఇది. యోసేపు వాళ్ళ నాన్నకి పంపుతున్నాడు పప్పలు, తినుబండరములు పంపాడంట. చూసారా? ఇవన్నీ నేర్పుతాయి మీ పిల్లలు, మీకు పంపుతారు పప్పలు. లేకపోతే మీకు పప్పలు ఉండవు చివర్లు. అర్థమవుతుందా? మనం నేర్చుకోవాలి. మనం కూడా మన పెద్దోళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు ఇలాగా ఖచ్చితంగా వాళ్ళు తినే ఇవ్వాలి. పప్పలు పంపడంట. అంటే చిన్న విషయాలు కూడా పట్టించుకోవాలి, బైబిల్లోంచి నేర్చుకోవాలి. ఇవి కూడా చిన్న విషయాలు కూడా మనం నేర్చుకోవాలి. కొన్ని సందర్భాలు ఉన్నాయి, చెప్తే బాధపడతారు. చెప్తాను ఇప్పుడు నేను సందర్భం చూడు. తర్వాత ఎక్కడున్నాం? తినుబండరములను మోయిచున్న 10 ఆడుగాడిదలను పంపాను. 10 గాడిదలు పంపాడు, 10 ఆడగాడిదలు పంపాడంట. 10 అంటండి యాకోబు గారికి ఎన్ని? 10 బళ్ళు, 10 గాడిదలు. 23 24 సలహా చెప్తున్నాడు. సలహా ఏంటంటే, అతడు తన సహోదరులను సాగనంపి, వెళ్ళరండిరా అన్నయ్య, వెళ్ళరండి తమ్ముడు బెన్యామిన్, జాగ్రత్త వెళ్ళరండి అని సాగనంపి వారు బయలుదేరుచుండగా ఓ మాట అంటున్నాడు. ఏంటి తెలుసా? అరే, మీకున్న గుణమేంటి చెప్పమంటారా? ఎక్కడ పడితే కొట్టుకుంటారు మీరు, ఒకడి మీద ఒకడు దేశం పెంచుకుంటారు. మీరు మాటలు అనుకుంటారు, మాటలు తగ్గట్టుగా మీరు ప్రవర్తనలో మారిపోతాయి మీరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మార్గమందు కలహపడకూడి, మార్గంలో మీరు దెబ్బలాడుకోకండి. నేర్చుకుందాం, పాఠం నేర్చుకుందామా? మనం కూడా మార్గంలో ఉన్నాం. అర్థమవుతుందా? మనం కూడా మార్గంలో ఉన్నాం. ఎక్కడికి? ఏ మార్గంలో? ఈ జీవిత మార్గం, ఈ జీవిత ప్రయాణం, లేదంటే పరలోకాన్ని అనుసరించడానికి, వెంబడించడానికి ఈ మార్గంలో, లేదా క్రీస్తు మార్గంలో ఉన్నాం. ఒక మాట చెప్పాలంటే, మార్గమందు మనం ఏం చేయకూడదు? కలహపడకూడదు. సంఘంలో కలహం ఉండకూడదు. లేకపోతే ఈ పక్క మాట ఈ పక్క, ఆ పక్క మాట ఆ పక్కనే ఉండకూడదు, చెప్పకూడదు. అర్థమవుతుందా? ఒకరి మీద ఈ పక్క వాళ్ళ మీద ఆ పక్క వాళ్ళ మీద ఈ పక్క వాళ్ళు సనగడానికి లేదు. సనగకూడదు. సనిగితే సంహారకుని చేతిలో పడిపోతుంది. ఇక్కడ మార్గమందు కలహపడొద్దు. ఎందుకంటే కలహం ఏమో తెలుసా? కలహం ఐగుప్తు రావడానికి ఆటంకం అయిపోద్ది. బండ్ల మీద వెళ్తున్న మీరు తిరిగి బండ్ల మీద మీరు ఐగుప్తు దేశానికి రావాలి. రానివ్వత కలహం అనేది చాలా ప్రమాదం. కాబట్టి కలహపడవద్దు అని వారికి సలహా చెప్తున్నాడు. 25లో వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకు తమ తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి, యోసేపు ఇంకా బతికి ఉండి ఐగుప్తు దేశం అంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. ఎవరికి? యాకోబు గారికి తన కుమారులు వచ్చి నాన్న వచ్చారు. గబగబా లోపలికి వచ్చారు. ఆ ముసలోడు బాగా వృద్ధుడండి, 130 సంవత్సరాల వయసు అండి. అప్పటికే సుమారుగా 129-130 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ 130 సంవత్సరాల వయసులో మెల్లగా వణుక్కుంటూ వస్తున్నాడు బయటికి. వస్తుంటే నాన్న యోసేపు ఇంకా బతికే ఉన్నాను నాన్న. మాటలు బాగా గమనించండి. కొన్ని మాటలు మనం ఎలా స్పందించాలో కూడా తెలియకోకుండా చేస్తాయి కొన్ని సందర్భాల్లో, కొన్ని మాటలు. ఎందుకంటే ఇలాంటి కబురు మనకు చెబుతారన్న ఆలోచన మనకు లేనప్పుడు ఆ మాటలు మనల్ని నిశ్చేష్టులను చేస్తాయి అన్నమాట. ఉదాహరణ, పలానోడు చచ్చిపోయాడు అని అన్నాం అమంతంగా. అవునా అంటే ఎలా చచ్చిపోయాడు ఏంటి అని అడగకముందు నిశ్చేష్టులు అయిపోతారు. అంటే స్టన్ అయిపోతారంటారు కదా, మనం ఇంగ్లీష్లో స్టన్ అయిపోతారంటారు కదా, నిశ్చేష్టుడు అయిపోతారు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, అలా స్థితికి వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే అది ఊహించని హఠత్ పరిణామం. మా పిల్లోడు మా బిగడికి స్కూల్లో పడిపోయాడు. మేము పొలంలో మందు కొడుతున్నాం, క్యాన్ కొడుతున్నాం. కరెక్ట్గా వాళ్ళ ప్రవీణ్ సార్ ఎవరు ఫోన్ చేశారు నాకు. గొట్టెక్కేం ఫోన్ చేసేసరికి ఎక్కడ ఉన్నారండి, ఇలాగా అవి పడిపోడండి అంటున్నారు. అవి పడిపోడండి అనేసరికి ఇంకా ఏం మాట్లాడుతున్నామో తెలియదు.
ఆయనతో ఏం మాట్లాడింది, ఏమైందని ఏ కంగారు పడకండి, ఏం కాదండి, చిన్న దెబ్బ తగిలిందని తలకే, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, మీరు రండి కొంచెం అన్నారు. అప్పుడు ఏమనుకుంటాం? హఠాత్పరణ అలా అలా సంభవిస్తుందని మనం అసలు ఊహించం. గబగబగా వచ్చేసాం. ఆ బాడి బట్టలు వచ్చేసరికి ఆ పిల్లోడిని తీసుకుని వంతెన మీద ఎక్కారు పైకి మాస్టర్లు ఇద్దరు. ఎక్కేసరికి నేను తీసుకెళ్తానులేండి అని చెప్పేసి పిల్లోడిని తీసుకున్నాం. పిల్లోడు వెనకాల ఎక్కేసాడు. ఈలోపు మా ఆవిడ ఎక్కలేదు, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను బండి సినిమాలకి. అని ఏం చేస్తున్నాము, ఎక్కలేదు. అందుకే మీరు కంగారు పడతారని అంటే నేను గమ్మున చెప్పలేదు, మేము తీసుకెళ్దాం అనుకున్నాం, నేను తీసుకెళ్తానని చెప్పేసి ఉండిపోయామని చెప్పేసి. అంటే కొన్ని హఠాత్ పరిణామాల్లో మనం ఏం చేస్తున్నాం మనకే తెలియదు, ఏం మాట్లాడుతున్నాం మనకే తెలియదు, ఏం జరుగుతుందో ఏంటో పట్టించుకోం. ఇక్కడ యోసేపు గారికి ఇంకా బతికి ఉన్నాడు యోసేపు అని యాకోబు గారికి చెబుతుంటే, యాకోబు దేశాన్ని ఏళ్తున్నాడని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా యాకోబు దేశాన్ని ఏళ్తున్నాడు అని చెప్తుంటే, అతను తెలియజేస్తుంటే చూడండి ఎంత బాగుంటుంది కింద మాట. అయితే అతడు వారి మాట నమ్మలేదు కనుక అతడు నిశ్చేష్టుడాయెను. ఎలా నమ్మగలడు? ఎన్నాళ్ళు ఏడ్చాడండి యాకోబు, చచ్చిపోయాడని యోసేపు. అసలు ఆయన్ని ఎవ్వరూ ఓదార్చలేకపోయారంట. ఆ మాట రాయబడింది అక్కడ. అసలు ఎవరో ఓదార్పు నొందనెళ్ళకుండేను. ఓదార్పు అనేది తన జీవితంలో లేదు. అతను అంటాడు, నేను దుఃఖంతోనే సమాధిలోకి దిగిపోవాలి, నాకు ఇంకా ఓదార్పు లేదు అంటాడు. ఎవరు ఓదార్చలేదు. చాలాళ్ళు ఏడ్చాడంటే యోసేపు కోసం. ఎన్నాళ్ళు ఏడ్చాడో లెక్కపత్రం లేదండి. జ్ఞాపకం వచ్చిన ప్రతిసారి యోసేపు గారి జ్ఞాపకాలు యాకోబుని తినేసాయి జ్ఞాపకాలు కదా. ఇప్పుడు నీ కొడుకు ఇంకా బతికే ఉన్నాడో, ఎక్కడున్నాడో? పరలోకంలో ఉన్నాడో. నువ్వు భయపడొద్దు. నీ కొడుకు ఎక్కడున్నాడో? ఐగుప్తులో ఉన్నాడో, మంచి స్టేజ్లో ఉన్నాడో. నువ్వు భయపడద్దు. ఆ దేశాన్ని ఏళ్తున్నాడు. మనం కూడా, మన పిల్లలు కూడా చనిపోయినప్పుడు మనం కూడా బాధపడక్కర్లేదు. ఏం చెప్తున్నాడు అక్కడ? అతను మంచి స్థితిలో ఏళ్తున్నాడు అని చెప్పాడు. ఏంటి తెలుసా? ఎందుకు ఏళ్తారు తెలుసా? వారు రాజులైన యాజక సమూహంగా ఉండి ఈ భూమి మీద చనిపోతే వారు పరలోకంలో ఏలికలుగా ఉంటారు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, వారు నిశ్చేష్టుడైపోయాడు. 26లో 2వ చివరి మాట, నిశ్చేష్టుడాయను అంటే చేష్టలు ఉడికిపోయినాయి. ఏం చేయాలో తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటినీ మెల్లగా నాన్న కంగారు పడు కూర్చో అని కూర్చోబెట్టి ఒక్కొక్కటే పోస గుచ్చినట్టుగా చెప్తున్నారంట. ఆ మాటలు చెప్పి చూడండి. వారు యోసేపు తమతో చెప్పిన అన్నింటినీ ప్రతిదాన్ని, ప్రతి విషయాన్ని, చిన్న విషయాలు కూడా వారు పోసగుచ్చి నాన్న ఇలా జరిగింది, మేము వెళ్ళాం, ఇలా చేశాడు, ఇలా ఏడ్చేసాడు, తర్వాత మాకు భోజనం పెట్టాడు, తర్వాత ఇలా జరిగింది, తర్వాత మా మీద పడి గట్టిగా ఏడ్చేసాడు, మాతో మాట్లాడాడు. నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, మీరు దిగులు పడొద్దు, మీరు ఏదో అపకారం చేసామని మీ మనసులో అనుకోవద్దు, మీరు మేలే చేసరికి కీడు చేయలేదు, అయినా మీ వల్ల ఏమీ జరగలేదు, ఇది దేవుడే చేయించాడు ఈ పని అంతా అని మమ్మల్ని బలపరిచాడు. ఇదిగో మమ్మల్ని సాగనంపడు నాన్న యోసేపు, సాగనంపడు. ఇగో మా కోసం బండ్లు ఇప్పించాను నాన్న, బండ్లు తెచ్చాడు. ఇగో మాకు బట్టలు ఇచ్చాను నాన్న, ఇంకో బట్టలు అని ఒక్కొక్కటి వారితో మాట్లాడిన మాటలు, ఇంకో మీరు మధ్యలో కలహపడద్దని చెప్పండి నాన్న అని ఒక్కొక్కటి మాట చెప్తే అతడు తను ఎక్కించుకుని పోగుటకు యోసేపు పంపిన బండ్లను చూశాడంటే అప్పుడు వచ్చి బయటికి. నిజమా బండ్లు పంపాడా? బట్టలా? ఏంటి చూపించండి ఒకసారి. మెల్లగా తీసుకొచ్చారు. చేతిగారి సహాయంతో ఉన్నాడు. అప్పటికే వచ్చాడు మెల్లగా వచ్చాడు. ముసలాయన వచ్చి ఇలా చూస్తున్నాడు చెయ్యటికిని. ఎందుకంటే వెలుగు ఇలా చూస్తుంటే బండ్లు కనబడుతున్నాయి. ఈ బండ్లు చూశాడు. ఆ బండ్లను చూసి వారి తండ్రి యాకోబు ప్రాణము తెప్పరిల్లు. అబ్బా ఎంత మంచి మాట. నిశ్చేష్టుడైపోయిన వాడు జీవితం, అతని హృదయం ఇప్పుడు ఏమైంది? తేలికైపోయింది, తెప్పరిల్లిపోయింది. అది చాలా మంచి పదం అండి. అది తెప్పరిల్లిపోయింది అనే పదం ఎంత మంచి గుడ్ ఫీల్. అది చాలా మంచి ఫీలింగ్. అది చాలా సందర్భాలు మీరు కూడా తెప్పరిల్లిన ఆ ప్రాణ స్వభావాన్ని మీరు కూడా గమనించి ఉంటారు. ఎప్పుడైనా చూడండి ఒకసారి. కొన్ని సందర్భాలు అమ్మయ్య ఏంటది? బండ్లను చూసి నిజమే నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. యాకోబు ప్రాణము తెప్పరిల్లేను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును అన్నాడు ఆయన. ఇంకా సరిపోద్ది నా జీవితానికి, నా కుమారుడు యోసేపు ఇంకా బతికున్నాడు, నేను చావక మునుపు వెళ్ళి అతనిని
చూచేది నేను చెప్తున్నాడు. సరిపోద్ది, నాకు ఇంకెక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు, నాకు సరిపోద్ది. నేను చావకోకుండా నేను చచ్చిపోతాను, నా కొడుకుని చూడకుండా చచ్చిపోతాను. నా కొడుకు చచ్చిపోయాడు కాబట్టి నేను వెళ్ళి అతను చూస్తాను అనుకుంటున్నాను. నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు. నా బతికున్న నా కొడుకుని నాకు పంపిన బండ్ల మీద ఎక్కి నేను వెళ్ళిపోతాను. ఆ బండ్ల మీద ఎక్కి వెళ్ళిపోతాను. ఆయన్ని ఎదుర్కొంటాను. ఎవరిని? యోసేపు ఎదుర్కోవడా వస్తాడని తర్వాత అధ్యాయంలో యోసేపు ఆ వస్తున్న వారిని ఎదుర్కోవడానికి వస్తాడు. నేను ఎదుర్కొంటాను, నా కొడుకుని చూస్తాను, నా చేతులతో ముట్టుకుంటాను, సృష్టిస్తాను, స్పర్శిస్తాను, నా కొడుకుని ముద్దాడతాను. సరిపోద్ది నా జీవితానికి. నా కొడుకు లేడనుకున్నా, నా కొడుకు ఇంకా బతికే ఉన్నాడు, సరిపోద్ది అని ఇంకా ఇంకా అంతే చాలు, ఇక సరిపోద్ది నా జీవితానికి అని ఆయన చాలా తన ప్రాణాన్ని ఏం చేయనుకుంటుంది దాన్ని తను ఓదార్చుకున్నాడు, తెప్పరిల్లాడు. కాబట్టి ఇప్పుడు విన్న సందర్భాలన్నీ కూడా మనకు ఆత్మీయమైన పాఠాలే. విన్న సందర్భాలన్నీ కూడా మనకు ఆత్మీయమైన పాఠాలు. మీరు ఇప్పుడు మనం పడకల మీదకి వెళ్ళిపోతాం. పిచ్చి పిచ్చి ఆలోచనలో, ఫోన్లు, తతంగాలు, సీరియళ్ళు, సినిమాలు కాకుండా విన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చెప్పిన సందర్భాలను మనసులో పెట్టుకుని నెమ్మరేసుకోండి ఒకసారి. నిజమే, మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు, బండ్లు పంపిస్తాడు, మేఘాల మీద తీసుకెళ్ళిపోతాడు, మనకు వస్త్రాలు ఇస్తాడు, మనకి కలహపడద్దని మనకి చెబుతున్నాడు, మనకి సమృద్ధి ఇస్తాడు, ఉన్న వాటిని విడిచొచ్చి వెనక చూడదని చెప్తున్నాడు. ఆ సామగ్రి శ్రేష్టమైనవి నీకు సిద్ధపరుస్తుందని చెప్పాడు. మనకి ప్రభువు చెప్పాడు, గుర్తుందా? నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు నివాస స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతాను. చూసారా, ఆయన పంపుతున్నాడు, వాళ్ళు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాడు. చెప్తాడు, మంచి శ్రేష్టమైన ప్రదేశాన్ని మీకోసం సిద్ధపరుస్తానని చెప్పాడు. గోషేని దేశాన్ని వారు రాకముందే అక్కడ డెకరేట్ చేశాడు. ఎవరో? యోసేపు. ముందుకెళ్తే మనకు అర్థమవుద్ది. ఆ గోషేని దేశం అనే ప్రాంతం ఉంది, శ్రేష్టమైంది, పశువుల మందరకు యోగ్యమైంది, చక్కగా గుడారాలు వేసుకుని బతకొచ్చేవాళ్ళు, వారు కట్టుకోవచ్చు, మంచి మంచి బిల్డింగ్లు కట్టుకోవచ్చు. ఆ ప్రదేశం వీరి కోసం ఏర్పాటు చేసింది ఎవరో? యోసేపే. మనకి పరలోకాన్ని సిద్ధపరుస్తాడన్న ప్రభువు మాట. ఇశ్రాయేలీయులకి గోషేని దేశాన్ని ముందుగానే సిద్ధపరిచి మనం చెప్తున్నాడు, ఇంకో మీకోసం కూడా శ్రేష్టమైన దేశాన్ని ఇవ్వబోతున్నానని చెప్పేసి. కాబట్టి ప్రతి మాటని పోసగుచ్చినట్టుగా ఆలోచన చేసుకోవాలి. మీకు లేని వాటిని బైబిల్లోంచి పొందుకోవాలి. మన జీవిత క్రియలు, ముఖ్యంగా వస్త్రం లేదు, ఎవరికి సరైన వస్త్రం లేదు, వస్త్రాన్ని పొందుకోవాలి, రక్షణ వస్త్రాన్ని పొందుకోవాలి. అట్టి కృప, అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.